ఇప్పుడు మనం పార్ట్ 3లోకి వెళ్దామండి. ఇవి మీకు నేను చెప్పాను కదండి, ముందర నుంచి చెప్తూనే ఉన్నాను. సూది ఒకటి కావాలండి, ఇలాగా 0.3 వైర్ అండి, సిజర్ ఒకటి కావాలి. అలాగే నేను వాడేది 8mm పూసలు అండి. ఈ పూసలు కావాలన్నమాట అండి. ఇప్పుడు మనం ఇంతవరకు వేసామండి. ఇది 6 బీడ్ మెథడ్ 1 2 లైన్లు వేసుకున్నామండి. 5 బీడ్ మెథడ్ ఒకటి వేసామండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇంకెన్ని వేయాలంటే 6 బీట్ మెథడ్ 1 2 3 అండి. ఇంక మూడో స్టెప్ కూడా 6 బీట్ మెథడే వేసుకోవాలండి. అది ఎలాగో చెప్తానండి మీకు. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు ఉన్నాయి కదా, ఈ 2 పూసల దగ్గర నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం 4 పూసలు వేసుకోవాలండి. 1 2 3 4 4 + 2 6 అనమాట. ఇలాగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ 2 పూసల్లోంచి ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి మనం సూదిని బయటికి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పూసలు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 3 పూసలు వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, 1 2 3 అండి. ఇవి 3 పూసలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 3 పూసలు వేసుకోవాలి. 1 2 3 3 + 3 6 అనమాట. ఇలాగా మొత్తం అంతా వేసుకోవాలండి మీరు. ఇలాగా 3 చొప్పున లాస్ట్ వరకు వేసేసుకోండి. లాస్ట్ వచ్చాక మళ్ళీ మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఇంక మనం లాస్ట్లోకి వచ్చేసామండి. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, ఇప్పుడు మనం వేసిన పూస ఒకటి, అంత క్రితం పూస ఒకటి. ఈ ట్రయాంగిల్ 2 పూసల్లోంచి ఇలాగ తీసేసుకుని సూదిని ఇక్కడ పైన ఉంది కదా, ఈ పై పూసలోంచి కూడా సూదిని ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలండి. తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తం మీకు 4 పూసలు ఉంటాయండి. 1 2 3 4 అండి. 4కి 1 2 పూసలు వేసుకుంటే మొత్తం 6 అవుతాయండి. ఇలాగ మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. ఈ సూదిని ఇలాగా ఈ 4 పూసల్లోంచి ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలండి. చూడండి, ఇలాగ తీసుకొచ్చేయాలి. ఇలాగ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ ట్రయాంగిల్ దగ్గర రావాలి. ఇవి 2 పూసల దగ్గరికి రావాలి కదా. ఇది ట్రయాంగిల్ అని చెప్పాను కదా. ఈ పూసలోంచి మనం సూదిని ఇలాగా మధ్యలో ఉంది కాబట్టి పక్క పూసలోంచి సూదిని ఇలాగ బయటికి తీసుకొచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 6 బీడ్ మెథడ్ 1 2 3 అయిపోయాయండి. ఇప్పుడు ఇక్కడ 7 బీడ్ మెథడ్ వస్తుందన్నమాట అండి. చూడండి, 1 2 3 4 5 6 7 మొత్తం 7 పూసలు వస్తాయన్నమాట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1 2 తర్వాత గ్రీన్ అండి, మళ్ళీ తర్వాత 2 రెడ్, ఒకటి 2 5 + 2 7 అనమాట అండి. మొత్తం 7 బీడ్ మెథడ్ వస్తుందన్నమాట అండి. ఇక్కడ ఇలాగా వేసుకుంటూ రావాలన్నమాట అండి ఒక్కొక్క లైన్. మీరు మళ్ళీ పక్క లైన్ చూపిస్తానండి. పక్క లైన్లో ఒక్క పూస తగ్గుతుంది మీకు, అది కూడా చూపించేస్తాను.
చూడండి. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్ 2 పూసలు ఉన్నాయి కదా, ఈ 1 2 ఈ 2 పూసల్లోంచి సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 3 పూసలు ఉన్నాయి. 3 పూసలు ఉన్నాయి కాబట్టి ఇంకా 4 పూసలు వేసుకోవాలండి మనం. అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 రెడ్, 1 2 రెడ్, ఒక గ్రీను, ఒక రెడ్, 3 + 4 7 అన్నమాట. ఇలాగా కౌంట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలాగా మీరు మొత్తం వేసేసుకోవాలన్నమాట. నేను వేస్తానండి, మీరు కూడా వేయండి ఇలాగా చివరి వరకు. మళ్ళీ 2 పూసల్లోంచి తీసేసుకోవాలి. సూదిని బయటికి తీసేసుకుని ఒక 2 రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, ఇలాగ మొత్తం చివరి వరకు వేసేసుకోండి. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ దగ్గర 2 ఉన్నాయి, ఇటొకటి అటొకటి ఉంది, 4 ఉన్నాయి. ఇంక ఇక్కడ 3 పూసలు వేసుకోవాలన్నమాట అండి. ఈ సూది ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 పూసల్లోంచి ఇది లాస్ట్ స్టెప్ అండి. ఈ 2 పూసల్లోంచి ఇలాగ మనం బయటికి తీసుకొచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ పైన ఉంది కదా, పై పూసలను తీసుకొచ్చేసి ఒక రెడ్, ఒక గ్రీను, ఒక రెడ్, అక్కడ 4 పూసలు ఉన్నాయి కాబట్టి 4 3 7 పూసలు ఉన్నాయి. ఇక్కడ ఇలాగా సరిపోతుంది అన్నమాట. అప్పుడు ఇలాగ వస్తుంది అన్నమాట అండి మీకు. ఇప్పుడు మనం మళ్ళీ ట్రయాంగిల్ దగ్గరికి పూసను తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం 5 పూసలు చొప్పున వేసుకోవాలన్నమాట అండి. ఈ 2 పూసలు ఉన్నాయి కదా, ఈ 1 2 పూసలు కౌంట్ అవుతాయండి. ఇక్కడ మనం 3 పూసలు వేసుకోవాలి. 3 + 2 5, 1 2 3. మళ్ళీ ఇక్కడ 2 పూసలు ఉన్నాయండి. ఒక పూస ఉంది కదా, ఈ ఒక పూసలోంచి తీసేసుకోవాలి మీరు దారం. ఇక్కడ గ్రీన్ పూస ఉంది కదా, గ్రీన్ పూసలోంచి దారం తీసేసుకోవాలండి. పైకి తీసేసుకుని ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3. త్రీ + 2 5. మళ్ళీ ఇక్కడ 2 పూసల్లోంచి సూదినిలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, 3 పూసలు ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పూసలు వేసుకుంటే సరిపోతుంది. మూడు 2 5 పూసలు అన్నమాట అండి. మళ్ళీ మీరు ఇక్కడ గ్రీన్ 1 పూస ఉంటుంది, ఒకసారి 2 పూసలు, ఒకసారి 1 పూస ఇలాగ వస్తూ ఉంటాయండి. దాన్ని బట్టి మీరు ఆలుకోవాలండి. ఇక్కడ 2 పూసలు అండి, గ్రీన్ పూసలు 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ 3 పూసలు వేసుకోవాలి.
ఇంక ఇలాగా మొత్తం చివరి వరకు అల్లేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇంకా చివరికి వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం అనమాట అండి. ఇప్పుడు మళ్ళీ ఇగోండి, ఈ 2 రెడ్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లోంచి ట్రయాంగిల్ పూసలు రెండిట్లోంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇవి 2 పక్కన ఒకటి ఉందండి, 1 2 3 అండి. ఈ 3కి ఇంకా 2 పూసలు వేసుకుంటే మనకి 5 అయిపోతాయండి. 1 2 3 + 2 5 అన్నమాట. మళ్ళీ ఈ పైన పూస ఈ 2 పూసల్లోంచి తీసేసుకోవాలండి. ఇలాగా మీకు ముందర చెప్పిందేనండి ఇది. ఇప్పుడు ఇక్కడ చివరికి వచ్చేసామండి. చివరి ఒక పూస ఉంటుందండి, గ్రీన్ పూస ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్లో ఏర్పడుతుంది, అంటే ఈ పక్కన ఒక పూస వేసుకున్నాం కదా, అది మనం గ్రీన్ పూస తర్వాత ఇప్పుడు వేసుకున్నది మొత్తం ఇలాగా సర్కిల్ అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట అండి. అలాగా చూసుకోవాలి మీరు. ఇలాగ మొత్తం ఈ ఈ ఈ పూస పై పూస ఈ రెండిట్లోంచి సూదిని ఇలాగ బయటికి తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ 1 2 3 ఈ 3 పూసలు అనమాట అండి. ఇటోటి అటోటి మధ్యలో ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ 2 పూసలు గ్రీన్ వేసుకోవాలి. 1 2 ఇక్కడతో ఈ లైన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లైన్లోకి పెడదాం. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళే ముందర ఇవ్వండి, చూడండి, ఇది ఉంది కదా, ఈ దారం ఇలాగ వచ్చేసింది మనకి. అందుకని చెప్పేసి ఈ పక్క దాంట్లోంచి మనం ఇలాగా తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి ఎన్ని పూసలు వేయాలో చూద్దాం. 3 పూసలకి వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, 1 2 3 అండి. ఈ 3 పైన 4 పూసలు వేసుకోవాలన్నమాట అండి. అంటే ఈ 3 కౌంట్ చేసుకుని 4 పూసలు చొప్పున వేసుకోవాలి. 3 + 4 7 అన్నమాట. అలాగా కౌంట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 పూసలు రావాలంటే మీకు ఇలాగా అర్ధచంద్రాకారంలో ఉండాలన్నమాట అండి. ఇలాగా చూడండి, ఇలాగ వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇలాగా కనిపిస్తుంది అనమాట అండి మీకు. 1 2 3 ఈ ఒకటి చూడండి, 1 2 3 మళ్ళీ ఇక్కడ 1 2 3 అలా కనిపించాలన్నమాట అండి మీకు. 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 పూసలు వేసుకోవాలి. 1 2 3 4 అంటే ఇప్పుడు ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, 1 పూస విడిగా ఉంటుందండి. ఆ పూసలు అలాగా కౌంట్ చేసుకోవాలి మీరు. ట్రయాంగిల్ దగ్గర నుంచి కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, 1 2 3 ఈ 3 పూసల్లోంచి మనం సూదిని ఇలాగా తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 4 పూసలు వస్తాయండి. 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4. ఇప్పుడు మనం ముందర వేసుకున్న పూస ఒకటి, ఈ 3 పూసలు 3 1 4 4కి ఇంకొక 3 వేసుకుంటే సరిపోతుంది. 1 2 3 ఇలాగా 3 పూసలు చొప్పున మొత్తం అంతా వేసేసుకోండి చివరి వరకు. చివరికి వచ్చాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను.
ఇలాగా మొత్తం అంతా వేసేసుకో. ఇలాగా చూసుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకోండి మీరు కూడా. నేను వేస్తున్నాను కదా, చూస్తూ వేసేయండి మీరు కూడా. అల్లిక అనేది చాలా ఈజీ అండి. మీరు ముందర నుంచి బేసిక్స్ దగ్గర నుంచి వెళ్తే మీకు చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, చివరికి వచ్చేస్తాం మనం. ఉన్నాయి కదా, ఈ 3 పూసల్లోంచి కూడా మీరు ఇలాగా తీసుకొచ్చేయండి. వైర్ని ఇలాగ తీసుకొచ్చేసి పూసలోంచి కూడా తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 వచ్చేయండి. 5 అంటే ఇక్కడ ఇంకొక 2 పూసలు వేస్తే సరిపోతుంది మీకు. 1 2
ఇదిలాగా తీసుకొచ్చేయాలండి. తర్వాత మీరు మూడు పెట్టేయాలి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.